ఏ మీరు మాలాంటి స్టూడెంట్ కదా? మీది మాది ఒకటే ప్రపంచం కాదురా టాపర్. ఎగ్జామ్ హాల్లో ఎడిషనల్ అడిగే మీరెక్కడ, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇన్స్టా ఐడీలు అడిగే మేమెక్కడ? బోత్ ఆర్ నాట్ సేమ్. 24 గంటలు బుక్కులు చూసే మీరెక్కడ, లేస్తే బిట్లు చూసే మేమెక్కడ? బోత్ ఆర్ నాట్ సేమ్. ఎగ్జామ్ లాస్ట్ మినిట్ లో ఎక్స్ట్రా టైం అడిగే మీరెక్కడ, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపించమని అడిగే మేమెక్కడ? బోత్ ఆర్ నాట్ సేమ్. రిజల్ట్ రోజు 90% కొనుక్కునేది మీరు, రిజల్ట్ ఏదైనా సరే 90 గుద్ది పడుకునేది మేము. బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు సాధించాలనుకునేది హిస్టరీలు, కానీ మేము కోరుకునేది చిట్టీలు. బోత్ ఆర్ నాట్ సేమ్. ఎగ్జామ్ హాల్లో మార్కుల కోసం మా బ్యాక్ బెంచర్లు చేసేది యుద్ధం, దారుణమైన యుద్ధం. అరే మామ, చెప్పరా. నువ్వు అంతగానం మందెందుకు తాగుతావరా? తాగితే ముసలం కామ్రా. అదెట్లారా? ఎందుకంటే తాయి మధ్యాహ్నం చచ్చిపోతాం కదరా. బాబు, నువ్వు మా కంపెనీ నుంచి లోన్ తీసుకున్నావు. అవసరం అనేది తీసుకున్నా, మరి ఎప్పుడు తిరిగిస్తావు? అవసరం తీరాక. ఎప్పుడు తీరుతాయి నీ అవసరాలు? అరే పిచ్చోడా, ఇప్పటిదాకా ఎవరిదైనా అవసరం తీరిందా? చూడు, నీ అవసరానికి డబ్బులు ఎవరు ఇచ్చారు? నువ్వే. మళ్ళీ ఇప్పుడు ఎవరిస్తారు? నువ్వే. మేమెందుకు ఇస్తాం? ఎందుకంటే నాకు ఇంకా అవసరం ఉంది కాబట్టి. అరే బాబు, మేము నీకు ఇచ్చిన డబ్బులు ఎవరు తిరిగిస్తారు? అదే నాకు అర్థం కావట్లే. పాపం వీళ్ళ డబ్బులు ఎవరు తిరిగిస్తారు అని. చూడు, నీ అవసరానికి మా కంపెనీ డబ్బులు ఇచ్చింది, మరి ఎవరు తిరిగిస్తారు? ఎవరు ఎందుకు తిరిగిస్తారు? బుద్ధి లేకుండా మాట్లాడతావు. అరే మెంటల్. అయినా మీకేం అవసరం ఉన్నాయి కదా మీ దగ్గర చాలా. మాకు అవసరం ఉంది, అయితే లోన్ తీసుకో. అరే మేమెందుకు లోన్ తీసుకుంటాం? నువ్వే ఇప్పుడు దాకా అవసరం ఉందన్నావా? లోన్ తీసుకో, నాకు కాల్ చేయొద్దు. 150 రూపాయలు బీరు 180 అమ్ముతావా? నేను ఎవరో తెలుసా? తాగుపోతున్నాయి, పచ్చి తాగుపోతున్నాయి. అలాంటిది నాకే ఇవ్వవా? ఎందుకని నవ్వుతావు? నేను ఎవరో తెలుసా? ఫోన్ నువ్వెవరా తెలుసా? నన్ను ఎప్పుడైనా చూసావు నువ్వు? భలేవారండి, ఇప్పుడే చూసానండి కౌంటర్ దగ్గర గొడవ పడుతుంటే. చూసి చూడనట్టు ఉండడం కంటే చక్కగా ఒక నవ్వు నవ్వేస్తే మీకు బాగుంటది, నాకు బాగుంటది నవ్వేనండి. అంతేనండి. ఊరికి తాగుబోతే అయిపోతారండి ఏ కారణం లేకుండా. అది ఎన్ని బీర్లు, ఎన్ని వొట్కాలు, ఎంత తాగుంటారండి ఈ స్థాయికి రావడానికి? అందరికి సాధ్యమండి మీలా తాగుబోతు అవడానికి. ఈ ప్రైజ్ ఎక్కువ, ఈ ప్రైజ్ ఎక్కువ. ఇదే నాకు నచ్చలేదయ్యా. ఊరుకోండి సార్, మనకి ఎందుకు సార్ ఈ ప్రైజ్ హైక్ గురించి? పొద్దున్న లేస్తే భగవంతుడా ఈ రోజు మందుకు డబ్బులు సెట్ చేయని కోరుకునే మామూలు మనుషులం సార్ మనము. డబ్బులుంటే మందు తాగుతాం, లేదంటే అప్పు చేసి తాగుతాం. ఇదిగోండి, నాకు కంపెనీ ఇవ్వడానికి ఎవరు లేరు. ఎక్కడి నుంచో? చాలా దూరం నుంచి అండి. పైసలు లేక అడుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చాను. పదండి తాగు. సరే, టేబుల్ సేపు. టేబుల్స్: ఇనుప టేబుల్, ప్లాస్టిక్ టేబుల్, కట్టె టేబుల్, డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, ఎక్సెట్రా ఎక్సెట్రా. సరే, నువ్వేమైదాం అనుకుంటున్నావు రా పెద్దగా అయినాక? సార్, మీకు నెక్స్ట్ మినిట్ ఏం చెప్తా తెలుసా సార్? నెక్స్ట్ మినిట్ ఏమైతుందో నేను కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరు చెప్పారు. నెక్స్ట్ మినిట్ ఏం చెప్తా మీకే తెలియనప్పుడు పెద్ద అయితే ఏమైతే నాకైతే తెచ్చాను సార్. పెద్ద అయితే ఏమైతే నాకైతే తెచ్చాను సార్. ఫస్ట్ టైం నేను మందు తాగినప్పుడు నా నాలుకే ఎంతో చేదు ఉండే. ఈ సమస్యకు పరిష్కారం ఏందని మా సీనియర్ తాగుబోతు దగ్గర పోతే ఆయన నాకు సజెస్ట్ చేసింది మామిడికాయ తొక్కుపచ్చే. అది నాకినప్పటి నుంచి నా చేదనం పోయింది. మరి ఎన్నో ఫారెన్ బ్రాండ్స్ తాగుతున్నాను. థ్యాంక్స్ టు మామిడికాయ తొక్కుపచ్చే అండ్ నా సీనియర్ తాగుబోతు. ఇలా ఫస్ట్ టైం నా దగ్గరికి మందు తాగినప్పుడు చేదుగా అనిపిస్తే వాళ్ళకి నేను తొక్కుపచ్చ సజెస్ట్ చేస్తాను. సో మీలో కూడా ఎవరైనా ఫస్ట్ టైం మందు తాగే వాళ్ళు ఉంటే ఫస్ట్ తొక్కుపచ్చతో స్టార్ట్ చేయండి. మందు తాగుతుంటే చేదుగా ఉందా? అయితే తీసుకోండి మామిడికాయ తొక్కుపచ్చడి. సీనియర్స్ తాగుబోతుచే సజెస్ట్ చేయబడింది. నాలుక మీద చేదు, వెంటనే ఉపశమనం. అసలు ఇంత ఎండలో ఇంకా వైన్స్ కూడా ఓపెన్ చేయలేదు. ఇంత ఎండలో ఈ వైన్స్ దగ్గర ఉండడం మీకు ఇబ్బంది అనిపించట్లేదా? ఇంత ఎండలా నా దగ్గర మైక్ పెట్టి మాట్లాడతాను, నీకు ఇబ్బంది అనిపిస్తలేదా? కరెక్టే కదమ్మా. నీ డ్యూటీ నీది, నా డ్యూటీ నాది. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, పందిలా ఉంది. ఒరే పులి, నోరు మూసుకో. పక్కింటోడి పెళ్ళం పోయే. వీళ్ళకి సాంగ్స్ రావు గానీ మంచి సాంగ్స్ చెడగొడుతున్నారు. వేస్ట్ ఫెలోస్. బొమ్మని గీస్తే దగ్గరకొచ్చి వచ్చిందండి లత మంగేష్కర్. వేడిగా ఉంది. ఆ ఇడ్లీ నాకే కావాలి, నా బిల్లు నువ్వే కట్టాలి. दिल दीवाना मैं हसीना प्यार में
ఎరా నిన్న పాఠం చెప్పా అందరూ నేర్చుకొని వచ్చారా? మేము నేర్చుకొని రావాలంటే మీ సామాన్లు బాగుండాలి సార్. రేయ్ రేయ్ ఎవడ్రాడు? మీ పని ఇలా కాదు. ప్రిన్సిపల్ సార్ కంప్లీట్ చెప్తాగండి. ప్రిన్సిపల్ సార్ కి కంప్లైంట్ ఇవ్వాలన్నా సామాన్లు బాగుండాలి సార్.